నేనైతే ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను. ఫస్ట్గా మనమైతే చిల్లీస్, కర్రీ లీవ్స్, ఇంకా ఆనియన్స్, కారం, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, వెనిగర్ తీసుకోవాలి. ఇందులో ఎగ్స్ కూడా తీసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఎగ్స్ వేసుకోవాలి. ఇవైతే ఫ్రైలా చేసేయాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రైని మనం పక్కకు తీసేసుకున్నాం. ఇప్పుడైతే మళ్ళీ అదే బౌల్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక తరుక్కున్నవి, తర్వాత తరుక్కున్న ఆనియన్స్, ఇప్పుడైతే కర్రీ లీవ్స్, ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం సోయా సాస్ వేసుకుంటున్నాము, ఇంకా వెనిగర్ కూడా. వెనిగర్ సోయా సాస్ వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. మనకు సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి, ఇంకా కారం కూడా, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కొంచెం చికెన్ మసాలా కూడా. కానీ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే అన్నీ వేసాం కదా, కారం ఎక్కువైపోతుంది. ఇప్పుడైతే మిక్స్ చేసేసుకోండి. మన వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మమ్మీకి అయితే టేస్ట్ చూపించా, సాల్ట్ తక్కువైంది అన్నారు, సో నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నేనైతే నార్మల్ రైస్తో చేస్తాను, మీకు కావాలంటే బాస్మతి రైస్తో చేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. బాయ్ గాయ్స్, మళ్ళీ కలుద్దాం, బాయ్.